సినిమా స్వర్ణయుగంలో తనదైన మార్క్ నవ్వు, విలక్షణమైన యాస ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహానటుడు రేలంగి వెంకట్రామయ్య. వెండితెరపై ఆయన కనిపిస్తే చాలు థియేటర్లలో నవ్వుల పువ్వులు పూసేవి. భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ అందుకున్న దేశంలోని మొట్టమొదటి హాస్య నటుడిగా రేలంగి చారిత్రాత్మక రికార్డును సృష్టించారు. హాస్య నట చక్రవర్తిగా కోట్లాది మందిని అలరించిన ఈ మహోన్నత నటుడి వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, అలాగే ఎవరికీ తెలియని ఆసక్తికరమైన జీవిత కథ దాగి ఉంది. 1910 ఆగస్టు 9న కాకినాడ సమీపంలోని రావులపాడులో జన్మించిన రేలంగి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి పితృవాత్సల్యంతో పెరిగారు. ఆయన తండ్రి రామస్వామి హరికథలకు సంగీత విద్వాంసులు కావడంతో రేలంగికి చిన్ననాడే కళలపై మక్కువ ఏర్పడింది. తండ్రి తనను పోలీస్ ఆఫీసర్ గా చూడాలనుకున్న రేలంగికి నాటకాలపై ఉన్న పిచ్చితో చదువు అవ్వలేదు. 9వ తరగతి ఫెయిల్ కావడంతో తండ్రి చేతిలో దెబ్బలు తిన్నా ఆయనలోని నటుడు ఆగలేదు.